మనం జనరల్గా ఏదైనా ఒక వెబ్సైట్ గురించి కానీ క్లౌడ్ గురించి కానీ లేకపోతే సిస్టమ్ డిజైన్ కానీ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా మనకు వినిపించే వర్డ్ వచ్చి సిడిఎన్. ఓకే, సో సిడిఎన్ అంటే ఏంటి? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే, సో ఈ సిడిఎన్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి టర్మ్ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ సిడిఎన్ అన్నది చాలా క్లియర్గా మనం మాట్లాడదాం. సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సిడిఎన్ అంటే ఏంటంటే, సో సిడిఎన్ అన్నది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయి ఉండేటటువంటి ఒక సర్వర్స్ నెట్వర్క్ అనుకోవచ్చు మనం. ఓకే, సిడిఎన్ అన్నది సో వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయి ఉండేటటువంటి ఒక సర్వర్స్ తాలూకా నెట్వర్క్. సో దీన్నే మనం ఏమంటాము? కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఆర్ సిడిఎన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ఏం చేస్తుంది? కంటెంట్ని డెలివరీ చేస్తుంది. ఓకే, సో ఈ సిడిఎన్ అనేది ఏం చేస్తుంది? ఇదేంటిది? వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయి ఉండేటటువంటి ఒక సర్వర్స్ తాలూకా నెట్వర్క్. అంటే సో వాళ్ళు వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క సర్వర్స్ మెయింటైన్ చేస్తూ అవన్నీ కనెక్ట్ అవుతూ ఓకే, సో మనకి కావలసింది అందించేటటువంటి ఒక సర్వీస్ని మనం సిడిఎన్ అంటాము. ఓకే, సో ఏం చేస్తుంది ఇది? సరే, వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ప్లేసెస్లో సర్వర్స్ పెట్టుకున్నారు, అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, ఫైన్. సో ఇది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇక్కడ కంటెంట్ అంటే ఏంటి? సో వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏదైనా కానీ హెచ్టిఎంఎల్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, ఓకే, లేకపోతే వీడియోస్, లేకపోతే ఇమేజెస్, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్గా వరల్డ్లో ఏ కార్నర్లో ఏ మూల ఉండేటటువంటి యూజర్ అయినా సరే ఒక వెబ్సైట్ని విజిట్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ కనుక సిడిఎన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ వెబ్సైట్ తాలూకా యూజర్స్ వరల్డ్లో ఏ కార్నర్లోనైనా ఉండని వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఆ వెబ్సైట్ లోడ్ అవ్వడానికి, వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆ హెచ్టిఎంఎల్ ఫైల్స్ కానీ సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఓకే, సో మొత్తానికి ఇవన్నీ కూడా కంటెంట్ అన్నది ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ చాలా ఫాస్ట్గా వాళ్ళకి లోడ్ అవ్వటానికి మనకి హెల్ప్ చేసేటటువంటి ఒక సర్వీస్నే మనం కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అని చెప్పి అంటూ ఉంటాము. ఓకే, సో దీన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక రియల్ టైమ్ సినారియో ఒకటి తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైటే ఉంది. ఓకే, సో మన తెలుగు వెబ్ గురు వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వెబ్ గురు .in. ఓకే, సో మన తెలుగు వెబ్ గురు వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడిఎన్ వాడకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా బేస్డ్ సర్వర్లో పెట్టాను అనుకోండి. సో ఇండియాలో ఉండే ఏదైనా ఒక సర్వర్లో నేను నా యొక్క వెబ్సైట్ని హోస్ట్ చేశాను. సో చేసిన తర్వాత ఇదేమవుతుంది? ఇంకా ఓన్లీ ఇండియాలో ఉండే వాళ్ళే యూజ్ చేస్తారా? వరల్డ్ వైడ్గా మన తెలుగు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే కోర్సెస్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ వైడ్లో ఏ కార్నర్లో ఉండే వాళ్ళైనా దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ ప్లేస్ చేశాను? ఇండియాలో ఉండే ఒక సర్వర్లో ప్లేస్ చేశాను. ఓకే, సో అయితే ఏమవుతుందంటే ఇండియాలో ఉండే యూజర్స్ మన వెబ్సైట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇండియాలోనే ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఫాస్ట్గా లోడ్ అయిపోతుంది, రెస్పాన్స్ టైం బాగుంటుంది, లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? ఏదైతే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తాడో ఓపెన్ చేయగానే ఒక ఇమేజ్ అనేది అతని సిస్టమ్కి వెళ్ళడానికి ఆ తీసుకునే జర్నీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇండియాలో ఉండి ఎవరైనా మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా లోడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ గురించి అదర్ కంట్రీస్లో ఉండే తెలుగు వాళ్ళకి తెలిసింది అనుకుందాం. ఓకే, సో వాళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ నుండి వాళ్ళు తెలుగు వెబ్ గురు .in అని ఓపెన్ చేయగానే సో మన ఇండియన్ సర్వర్కి రిక్వెస్ట్ రావాలి. ఇక్కడ నుండి ఇమేజెస్ వీడియోస్ అన్నీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ సిస్టంలో అది లోడ్ అవ్వాలి. సో లేటెన్సీ పెరిగిపోతుంది కదా, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యే టైం చాలా పెరిగిపోతుంది. అందువల్ల వాళ్ళకి లోడింగ్ టైం అంటే రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఫాస్ట్గా లోడ్ అవ్వదు వెబ్సైట్. సో దానివల్ల ఏమవుతుంది? ఎలాంటి యూజర్ అయినా సరే సో వాళ్ళకి ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ టైం అనేది స్లో అయిపోతుందో
ఇంకా ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ ఎంత మంచిదైనా సరే దాన్ని యూజ్ చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఓకే, సో ఇలాంటి ఒక సందర్భంలో సో ఈ సిడిఎన్ అన్నది లైమ్ లైట్లోకి వచ్చిందనమాట. సో సిడిఎన్ అంటే ఏంటి? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఈ సిడిఎన్ని అందించేటటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ సిడిఎన్ సర్వీస్ అందించేటటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫ్లేర్, ఓకే, లేకపోతే ఏడబ్ల్యూఎస్ వాళ్ళది క్లౌడ్ ఫ్రంట్ ఉంది. సో ఇలాంటి సర్వీసెస్ ఏం చేస్తాయంటే సో మేము సిడిఎన్ మెయింటైన్ చేస్తాము అంటాయి. సో సిడిఎన్ అంటే సింపుల్గా ఏంటంటే వాళ్ళ సర్వర్స్ వరల్డ్ వైడ్గా అన్ని ప్లేసెస్లో కూడా అన్ని కంట్రీస్లో కూడా వాళ్ళ సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం సిడిఎన్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, సిడిఎన్ సర్వీస్ మనం ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు మన తెలుగు వెబ్ గురు తాలూకా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ ఓన్లీ ఇండియా సర్వర్లో మాత్రమే ఉండవు. సిడిఎన్ సర్వర్ ఏం చేస్తుందంటే సో మన వెబ్సైట్ నుండి ఆ కంటెంట్ అంతా తీసుకొని సో దాన్ని వరల్డ్ వైడ్గా ఉండే వాళ్ళ అన్ని సర్వర్స్లో కూడా మెయింటైన్ చేస్తుంది డేటాని. అప్పుడు ఏమవుతుంది దానివల్ల? సో ఏమవుతుంది అంటే సో ప్రతి కంట్రీలో కూడా వాళ్ళకి ఒక సర్వర్ ఉంది, అందులో మన డేటా తీసుకువెళ్ళి పెట్టింది. కాబట్టి సో ఏ కంట్రీలో ఉండేవాడైనా సరే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఇంకా మళ్ళీ ఇండియా వరకు రిక్వెస్ట్ వచ్చి ఇండియాలో మన సర్వర్ నుండి ఈ ఇమేజెస్ వీడియోస్ వెళ్ళాల్సిన పని లేదు. ప్రతి కంట్రీలో కూడా అక్కడ ఒక సర్వర్ ఉంది, అక్కడ మన డేటా అంది ఉంది. కాబట్టి సో ఆ కంట్రీలో ఎవరైతే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారో అక్కడ దగ్గరగా ఉండేటటువంటి సర్వర్ నుండి వాళ్ళకి డేటా అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? చాలా ఫాస్ట్గా డేటా అనేది లోడ్ అవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో సిడిఎన్ అంటే ఏంటి? కంటెంట్ డెలివరీ నెట్వర్క్. కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో వరల్డ్ వైడ్గా వాళ్ళ సర్వర్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ అవన్నీ కనెక్షన్లో ఉంటాయి. సో ఉంటూ మనకి ఏ కంటెంట్ కావాలన్నా ఇంకప్పుడు ఏమవుతుందంటే తెలుగు webguru.in అని ఎవరైనా వరల్డ్ వైడ్గా ఉండే ఎవరైనా సరే ఓపెన్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా మన సర్వర్కి రాదు. మన మెయిన్ సర్వర్ ఇండియాలో ఏదైతే ఉంచామన్నామో దానికి రిక్వెస్ట్ రాదు. ఫస్ట్ ఎవరికి వెళ్తుందంటే సిడిఎన్కి వెళ్తుంది అనమాట. సో మనం క్లౌడ్ ఫ్లేర్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫ్రంట్ కానీ ఎవరో ఒకరి తాలూకా హెల్ప్ తీసుకుంటాం. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ సిడిఎన్ యూజ్ చేస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. మన వెబ్సైట్ ఎవరు ఓపెన్ చేసినా ఫస్ట్ రిక్వెస్ట్ అనేది సిడిఎన్కి వెళ్తుంది అనమాట. సో సిడిఎన్ అనేది ఏం చేస్తుంది? సో దాని సర్వర్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది? సో మన మెయిన్ సర్వర్ మీద ఆ లోడ్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ సిడిఎన్కి రిక్వెస్ట్ వెళ్తుంది కదా, ఇంకా సిడిఎన్ఏ ఏ కంట్రీ నుండి రిక్వెస్ట్ వచ్చింది, ఓకే, సో ఏ సర్వర్కి ఆ రిక్వెస్ట్ పంపించాలి, ఏ సర్వర్ నుండి వాళ్ళకి లోడ్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది, ఇదంతా కూడా సిడిఎన్ చూసుకుంటుంది. కాబట్టి డేటా అన్నది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? ముఖ్యంగా దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే స్పీడ్. ఓకే, సో చాలా స్పీడ్ అనేది పెరుగుతుంది. సో వెబ్సైట్ చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వటం కానీ వెబ్సైట్ చాలా స్పీడ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి డేటా లోడింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. సో సర్వర్ మీద పడేటటువంటి లోడ్ అనేది తగ్గిపోతుంది. ఈ సిడిఎన్ లేకపోతే వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉన్నారో అందరూ చేసే రిక్వెస్ట్లు, ఎవ్వరు మన వెబ్సైట్ ఓపెన్ చేసినా రిక్వెస్ట్ అన్నది మన మెయిన్ సర్వర్కే వస్తుంది. ఓకే, సో ఇంకా మెయిన్ సర్వర్ నుండే డేటా అన్నది వెళ్ళాలి. అంటే సో ఈ మెయిన్ సర్వర్ మీదే లోడ్ అంతా కూడా పడుతుంది కదా. సో అదే ఇప్పుడు సిడిఎన్ రావడం వల్ల ఏమైంది? అసలు రిక్వెస్ట్ అన్నది మెయిన్ సర్వర్కే రాదు, సిడిఎన్కి వెళ్తుంది. సో సిడిఎన్ అన్నది కరస్పాండింగ్ సర్వర్కి ఆ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటుంది అని చెప్పి చెప్పాం కదా. సో దానివల్ల ఏమవుతుంది? సో మెయిన్ సర్వర్ మీద పడేటటువంటి లోడ్ అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి హై అవైలబిలిటీ. సో హై అవైలబిలిటీ అంటే ఏంటంటే మనకి ఆల్వేస్ మన వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, హైలీ అవైలబుల్గా ఉంటుంది అని అర్థం. సో దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిడిఎన్ యూజ్ చేయలేదు, ఒకే ఒక సర్వర్ మీద బేస్ అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో మన సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన వెబ్సైటే ఆగిపోతుంది కదా. సో అంటే అన్ని వేళ ఇది అవైలబుల్ ఉండదు. ఎప్పుడైనా సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తే మన సైట్ ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే, సో అదే మనం సిడిఎన్ యూజ్ చేసుకుంటే సిడిఎన్ ఏం చేస్తుంది, మన కంటెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే అన్ని సర్వర్స్లో కూడా లోడ్ చేసి పెట్టుకుంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, హై అవైలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బేస్డ్ సర్వర్ ఫెయిల్ అయినా కూడా సో సిడిఎన్ ఏం చేస్తుందంటే, సో ఎక్కడి నుండి అయితే యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడో, ఓకే సరే ఇండియాలో ఉండే సర్వర్ ఫెయిల్ అయింది, దానికి దగ్గరగా ఉండే నెక్స్ట్ కంట్రీ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఎక్కడి నుండి లోడ్ చేస్తే ఫాస్ట్గా లోడ్ అవుతుందో చూసుకొని ఆ సర్వర్కి మన రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేసేస్తుంది. సో ఫార్వర్డ్ చేసేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా వెబ్సైట్ అనేది ఆగిపోవడం ఉండదు. సరే ఇండియా సర్వర్ ఫెయిల్ అయితే దగ్గరలో ఉండే ఇంకో సర్వర్కి మన రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది, అక్కడ నుండి మనకి వెబ్సైట్ అనేది లోడ్ అయిపోతుంది. సో అర్థమవుతుందా. సో అది ఫెయిల్ అయితే అక్కడ దగ్గర ఉండే మరొక సర్వర్కి మన రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ నుండి లోడ్ అవుతుంది. అంటే ఆల్వేస్ మనకి హై అవైలబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పడం అనమాట. సో ఇంకా లాస్ట్ మనం చెప్పాల్సింది సెక్యూరిటీ. సో సెక్యూరిటీ కూడా చాలా పెంచుతుంది మన యొక్క ఈ సిడిఎన్ అన్నది. సెక్యూరిటీ ఎలా పెంచుతుంది అంటే, సో ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే, మెయిన్ ఎవరైనా అటాకర్స్ ఎక్కువగా సర్వర్స్ మీద DDoS అటాక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటాం మనం, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో ఈ DDoS అటాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ కోసం మనం సో ఎక్కువ మనకి అంత హిట్స్ ఏమీ రావు, తక్కువ మంది యూజర్సే అట్ ఎ టైం ఉంటారు అన్న ఉద్దేశం మీద మనం లో కాన్ఫిగరేషన్ సర్వరే సెటప్ చేసుకుంటాం. మహా అయితే 100 కన్కరెంట్ యూజర్స్ కంటే ఎక్కువ మంది రారు అన్న ఉద్దేశం మీద మనం ఏం చేసుకుంటామంటే, సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లో కాన్ఫిగరేషన్ సర్వరే సెటప్ చేసుకుంటాం. సో కానీ ఏమవుతుంది, ఈ అటాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే DDoS అటాక్ చేస్తారంటే, సో నిజం యూజర్స్, రియల్ యూజర్స్ కాకుండా ఒక ఫేక్ యూజర్స్ రిక్వెస్ట్ వచ్చేలాగా ఒకేసారి 1 lakh రిక్వెస్ట్లు వచ్చేలాగా మన సర్వర్ మీద పంపిస్తారనమాట అటాక్. సో 1 lakh యూజర్స్ ఎప్పుడైతే మన సర్వర్స్కి రిక్వెస్ట్ అనేది పంపిస్తూ ఉన్నారో, అది 100 యూజర్స్కి సరిపడా దాని కాన్ఫిగరేషన్ ఉంది, కానీ 1 lakh యూజర్స్ తాలూకా రిక్వెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సర్వర్ ఆ లోడ్ని తీసుకోలేక ఇంకా క్రాష్ అయిపోతుంది. అర్థమైందా. సో అలాంటి అటాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం సిడిఎన్ యూజ్ చేయకపోతే మన సర్వర్ మీద అలాంటి అటాక్ జరిగిందంటే ఇంకా మన వెబ్సైట్ ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో అదే సిడిఎన్ ఏం చేస్తుంది, ఫస్ట్ రిక్వెస్ట్ ఏదైనా సరే సిడిఎన్కి వెళ్తుంది కదా. సిడిఎన్ అనేది వచ్చినటువంటి రిక్వెస్ట్ ఫేక్ రిక్వెస్టా రియల్ రిక్వెస్టా అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఫేక్ రిక్వెస్ట్ అయితే అక్కడే స్టాప్ చేస్తుంది, రియల్ రిక్వెస్ట్ అయితేనే కరస్పాండింగ్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఆ విధంగా సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ సిడిఎన్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఒక వెబ్సైట్లో ఉండేటటువంటి కంటెంట్ వరల్డ్లో ఉండే ఏ కార్నర్లో ఉండేటటువంటి యూజర్ అయినా తనకి ఫాస్ట్గా లోడ్ అయ్యే విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నా. వాట్ ఈజ్ సిడిఎన్ అనేది క్లారిటీగా అర్థమైంది కదా. ఇది మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మనం ఎన్నో ఇలాంటి నాలెడ్జ్ వీడియోస్ మన ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొస్తూ ఉన్నాము. ఏది మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.